హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. 31st నైట్ బెంగళూరులో న్యూ ఇయర్ పార్టీలో హిందూ అమ్మాయిలు, హిందూ అబ్బాయిలు చేసుకున్న పార్టీలో తప్పతాగి ఒళ్ళు తెలియకుండా రోడ్ల మీద పడిపోతే పోలీసులు ఎత్తుకు తీసుకెళ్లారు అమ్మాయిల్ని. ఒక్కొక్క అమ్మాయిని ఇద్దరు పోలీసులు. ఎందుకంటే ఒక్కో పోలీసు తీసుకెళ్ళే అవకాశం లేక ఇద్దరు ఎత్తుకెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. సాయి దీపక్ గారు కానీ సద్గురు గారు చెప్పినట్టు మన ఇంట్లో మన పిల్లల్ని హిందువులుగా ఉంచుకోవటం అనే ప్రక్రియకి ఈ కొత్త సంవత్సరం ఆయన శ్రీకారం చుట్టి మన ఇళ్లలో మనం సంస్కరించుకుంటే మిగతా హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ బయట కార్యక్రమాల్లో పాల్గొని ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి కన్వర్షన్ లేకుండా చేసే బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు. దయ ఉంచి హిందూ పేరెంట్స్ అందరూ తమ పిల్లల్ని ఆప్యాయంగా మాట్లాడి ఎంత సంపాదించినా సంపాదనలో పడిపోయి కుటుంబాన్ని మర్చిపోయి పిల్లల యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయకపోతే రేపు వచ్చి ఇబ్బందులు మీరు ఫేస్ చేయాలి. వృద్ధాప్యంలో మనం కొన్ని సంఘటనలు వింటే ఎందుకురా బతుకు అనే పరిస్థితి మీకు కలగకుండా ఉండాలంటే, అంటే లవ్ జిహాద్ అని కానీ లేకపోతే ఎవరితోటిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి మన పిల్లలతో మనం ఇంటరాక్ట్ అవుతూ మన ధర్మాన్ని పాటించేటట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆడపిల్లలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి. అలాగే టైంకి రావటం, టైంకి వెళ్ళటం, మన కల్చర్, పెద్దవాళ్ళని గౌరవించటం, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినటం, ఇలాంటి విషయాల్లో మనం మన పిల్లల్ని కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి ఒక విధమైన బోధన చేస్తే తప్పించి చాలా ఇబ్బంది పడతారు. తల్లే తొలిగురు అంటారు. తల్లి ఎట్టి పరిస్థితుల్లోని చిన్నప్పటి నుంచి సత్ప్రవర్తనలో ఉండేటట్టుగా పిల్లల్ని చూసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. జై హింద్, జై భారత్, నమస్తే.